అయోధ్యను దెబ్బకొట్టడం కోసం పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి సిస్టము ప్రార్థనా స్థలాల చట్టం 1947 దాకా ఎట్లయితే ఆలయాలు ఉన్నాయో అట్లాగే ఉండాలి, ఎట్లా మసీదులు ఉంటే అట్లాగే ఉండాలి, వాటిని మార్చడానికి వీలు లేదు అన్నటువంటి ఒక చట్టాన్ని తెచ్చారు 1991లో. అంటే తద్వారా ఇక భవిష్యత్తులో అయోధ్య ముట్టుకోకూడదు, మధుర ముట్టుకోకూడదు, కాశీ ముట్టుకోకూడదు, ఏది ముట్టుకోకుండా తీసుకొచ్చేసారు. బట్ అందుకని కోపగించినటువంటి హిందువులు ఆనాడు దానికి సంబంధించినటువంటి ఏదైతే అయోధ్య కట్టడపు కూల్చివేత జరిగింది, బాబర్ తీసుకొచ్చి కట్టినటువంటి కట్టడాన్ని కూల్చినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా 47 తర్వాత అనేక ఆలయాలు మూసివేయబడి అక్కడ మసీదులు కట్టబడినటువంటి అంశాల మీద వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రార్థనా స్థలాల చట్టం మీద ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 సమర్థంగా అమలు చేయాలని కోరుతూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశాన్ని పెండింగ్లో ఉన్న మిగతా పిటిషన్లతో చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం గురువారం పేర్కొంది. ఈ పిటిషన్లను వచ్చే నెల 17 వింటామని చెప్పింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా మందిరాల మత స్వరూపాన్ని అలానే కొనసాగించాలని, వాటిల్లో ఏ విధమైన మార్పులు చేయకూడదని 1991 చట్టం చెప్తుంది. దీని మీద సుప్రీంకోర్టులో ఇటీవల పలు పిటిషన్లు దాఖలైనాయి. చట్టంలోని పలు నిబంధనలు సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓవైసీ తన పిటిషన్లో హిందూ పక్షం చేసిన పిటిషన్లు ఆధారంగా పలు మసీదుల్లో సర్వేలకు న్యాయస్థానాలు ఆదేశించడాన్ని ఉటంకిస్తూ ప్రార్థనా మందిరాల చట్టాన్ని సరిగ్గా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇప్పుడు దీని మీద ఆయన వాదన వినండి, హిందువుల వాదన కూడా వినండి. 1947కు ముందుదే కాదు, 1947 తర్వాత ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలని ఎవరు మార్చేశారో అవి కూడా తిరిగి యథాతథ స్థితికి అన్నటువంటి కోరిక, హిందువులకు సంబంధించినటువంటి కోరిక కూడా తీర్చండి.